హాయ్ అండి. ఇన్ని పూజలు, పునస్కారాలు చేస్తున్నాము, గుళ్ళ చుట్టూ తిరుగుతున్నాము. ఇక మనతో దేవుడు మనతో సృష్టించిన ఈ ప్రాణులన్నీ ఏంటి ఇలా చంపి తినడం మానేద్దామా నాన్ వెజ్ అంటే చిన్నప్పటి నుంచి అలవాటైపోయిన ఆహారపు అలవాట్లండి. ఇంకా మానలేకపోతున్నాము. సరే పూర్తిగా మానలేకపోయినా ముందు తగ్గిద్దాము. మనం ఎన్ని సార్లు అనుకుంటాము నెలలో అందులో సగానికి సగం తగ్గిద్దాము అని ఇంట్లో తగ్గించామనుకోండి. కానీ ఏమవుతుందంటే అండి, ఇంకా ఆదివారాలొచ్చేసరికి ఇబ్బందయిపోతుందండి. ఆదివారాలేమో అండి బయట ఫంక్షన్‌లు ఎక్కువ తగులుతున్నాయి. ఇప్పుడు మెచ్యూర్ ఫంక్షన్‌లు, స్నానం ఎప్పుడైనా సరే అండి, ఇంకా ఆదివారమే పెడుతున్నారు. అలాగే మ్యారేజ్ రిసెప్షన్‌లు సండేలే పెడుతున్నారండి. ఇక చిత్రం ఏంటంటే అండి, పుట్టినరోజులు కూడా ఆ డేటు ఎప్పుడయిందో అప్పుడు మానేసండి, ఇంక ఈ భోజనాలు పెట్టుకోవడానికి బావుంటుంది అన్నట్లుగా ఆదివారాలకే మార్చేసి పెడుతున్నారు. అందువల్ల ఇంట్లో ఎంత కంట్రోల్ చేసి వండుకున్నా అండి, ఇంకా సండే వచ్చేసరికి బయట భోజనాలు ఎక్కువైపోతున్నాయి. అంటే వేసి కూడా ఉంటుందనుకోండి, మరి ఇంకా మనకేమో అండి అలవాటు పడిన ప్రాణం ఇంకా అటువైపే వెళ్ళిపోతుంది. సరే ఇంక నేను అనుకున్నాను, మనం ఒక నియమం అంటూ లేకపోతే ఇంక మనం ఇలా కంట్రోల్ అవ్వడం కష్టం అని ఎప్పటినుంచో అనుకుంటున్నానండి. ఇంకా ఆదివారాలు చేద్దాము అని. అయితే ఇక సరే మొన్న ఎలాగో యాత్రలకు వెళ్ళాం కదండీ! అప్పుడు అరసవిల్లి సూర్యనారాయణమూర్తికి అయితే మొక్కుకున్నాను. ఇంకా ఆదివారాలు చేసుకుంటాము స్వామి, నాన్ వెజ్ తినము, ఆరోగ్యాన్ని ప్రసాదించు అని. ఇప్పుడైతే మనం ఇన్ని గుళ్ళు, గోపురాలు తిరుగుతున్నాం కదండీ! మన పూర్వీకులందరూ ముఖ్యంగా మగవారు చూడండి చక్కగా ప్రొద్దుటే లేచి వేప పందుపులతో పళ్ళు తోమేసుకునండి. కాళ్ళు, చేతులు, మొహం కడిగేసుకునండి. 2 చేతులు పైకెత్తేసి ఆ ఉదయిస్తున్న సూర్యుడిని సూర్య భగవానుడా తండ్రి కరుణించు తండ్రి కాపాడు బాబు అని మొక్కేవారండి. ప్రత్యక్ష నారాయణుడు, ఆరోగ్య ప్రదాతనండి. మరింక అలాంటి సూర్యభగవానుడిని మనం పూజించుకుంటే ఇంక మంచిది కదా అన్నట్టుగా నేను మొన్న యాత్రలకెళ్ళొచ్చినప్పటి నుంచండి ఇంక మా హస్బెండు నేను కూడా ఇంకా ఆదివారాలు మొదలుపెట్టాము. ఇప్పుడే మా ఊరి పక్కనున్న గొల్లల మామిడాడలో స్వామిని కూడా దర్శనం చేసుకొని అయితే వచ్చామండి. ఇక అందరికీ మాఘ ఆదివార శుభాకాంక్షలు. థాంక్ యూ.